సాధారణంగా ఫ్యాన్స్కే కాదు సినీ సెలబ్రిటీస్ కూడా ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఉంటారు. వారితో ఒక్క సినిమాలో ఛాన్స్ వచ్చినా చాలు అనుకునే వారు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఒక నటి అభిమానం మాత్రం పీక్స్కి చేరిపోయింది. తన అభిమాన నటుడితో ఒక్క సినిమా చేసి చనిపోయినా చాలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఆమె ఎవరు? ఆమె అంత అభిమానాన్ని చూపిస్తున్న ఆ సెలబ్రిటీ ఎవరు అనే విషయం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆమె మరెవరో కాదు, నివితా మనోజ్. హరిహర వీరమల్లు సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించిన ఈమె గతంలో ప్రభాస్ డార్లింగ్ సినిమాలో కూడా నటించింది. నటిగా ఇండస్ట్రీకి పరిచయం కాకముందు టీవీ యాంకర్గా పలువురు సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ కూడా చేసింది. అంతేకాదు ఒక సీరియల్లో లీడ్ రోల్ కూడా పోషించింది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో ఈమె చర్యల కారణంగా భారీ పాపులారిటీ లభించింది. ముఖ్యంగా ఈమె ఫ్యాన్స్ స్టేజ్ మీదకెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కి ఆయన చేతులు పట్టుకుని ఫోటో దిగింది. అంతేకాదు ఎగ్జైట్మెంట్ తో గంతులు కూడా వేసింది. ఇక ఈమె చర్యతో పవన్ కూడా సిగ్గుపడిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో అయితే వైరల్ అవ్వడంతో ఈమె గురించి ఫ్యాన్స్ అయితే ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఇక దీంతో అటు పలు టీవీ ఛానల్స్ కూడా ఈమెను ఇంటర్వ్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్తో ఒక సినిమా చేస్తే 100 సినిమాలు చేసినట్టే అని నిధి అగర్వాల్ స్టేట్మెంట్ ఇవ్వగా ఇప్పుడు ఇదే విషయం నివితా మనోజ్ దగ్గర కూడా ప్రస్తావించారు యాంకర్స్. ఈమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా చేసి చచ్చిపోయినా చాలు, ఇంకేం సినిమా చేయకపోయినా పర్వాలేదు అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తాగి పడేసిన వాటర్ బాటిల్ని కూడా తాను దాచుకున్నట్టు, డస్ట్బిన్లో పడేయాల్సిన బాటిల్ని ఇంటికి తీసుకెళ్లినట్టు తనది నిజమైన ప్రేమ అని, ఆ ప్రేమ ఆయనకు రీచ్ అవుతుందో లేదో అనుకున్నానని, ఇక ఆయనకి కూడా నేను తెలుసని కూడా చెబుతూ తెగ సంతోషపడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె కామెంట్స్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాగి పడేసిన వాటర్ బాటిల్ని దాచుకునే అంత పిచ్చి అభిమానం ఏంటని కొంతమంది అంటుంటే, ఇంతటి వీరాభిమానిని మరెక్కడా చూడలేదని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అభిమానికి ఇప్పుడు ఊహించని పాపులారిటీ వచ్చేసింది. మరి ఇదే పాపులారిటీతో పలు సినిమాల్లో అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి.